ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. అవును, ఒక మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. ఓకే, నేనే పెట్టిన వీడియో, నేనే పెట్టిన. అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారి పల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద్ రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి, చెప్పేది వింటారా? క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు సరే, నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదని ఎవరండి మీకు చెప్పారు? జర్నలిస్ట్ ని నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నాను. ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఉండడండి? మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫో. ఓకే ఓకే చెప్పండి. విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవం? మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు. వినిపించండి. మీరు వినిపించండి. నాన్చాక్ కాదండి, స్కిప్పింగ్ రోప్. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అతను ఒక ఏఐ ఫోటో వేశాడు. ఫోటో ఇది వినండి ఒకసారి. ఇక్కడ పెట్టండి చాలు. సౌండ్ రావట్లేదు. వేరే దాంట్లో ఉంది కదండి, నిన్న వినిపించారు. ఇక్కడ బయట వినిపిస్తుంది. అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు. అతను వేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? మీరు ఇలాగే మాట్లాడతారా అంటున్నాను. నాకు అర్థం కావట్లేదు ఆయన అడిగే మాట. ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే, అతను వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగేవాడు. నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో కాదండి, నేను మాట్లాడుతున్నానండి. ఒకవేళ నేను ఏంటంటే మీరు తీసుకుంటారా? నా కొడుకు గురించి ఒక ఎమ్మెల్యే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్ మీరు ఆయన ఫోన్ లో మీరు చేయి కట్ చేసుకున్నట్టుగా స్టేటస్ పెట్టుకోవడానికి ఇవి నావి ఎప్పటి నుంచో ఉంటాయి. అతన్ని ఫోన్ చూపించినా డైవర్ట్ ఎందుకు ఉంటుంది? నా చెయ్య అది ఇది అనేసి అంటున్నారు కదా, నేను చూపిస్తాను. టాపిక్ డైవర్ట్ అవుతుంది.
ఒకటే టాపిక్ సార్, అన్ని ఒకటే టాపిక్. వద్దు అన్నారు నన్ను. అన్నయ్య నేను కాదట్లా. వద్దు అన్నారు. తమ్ముడు చెప్పినట్టు వద్దు అని అడగండి. వేరే ఇష్యూ ఏం మాట్లాడలేదు అసలు ఇక్కడ. ఎవరు కూడా వేరే ఇష్యూ మాట్లాడలేదు. వద్దు అని అడగండి. అది last లో అడుగుదాము. దాని గురించి చాలా discussion సరే 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 అతను చెయ్యి ఎప్పుడైనా ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీకు ఫలానా ప్రాబ్లం ఉన్నాయి లేకపోతే చేసి పెట్టి పనులు అని చెప్పి మీ నుంచి ఆయనకి ఆయన నుంచి మీకు ఏమైనా వచ్చారు లేదా? ఏంటి ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీ ఫోన్ కి పలానా పని ఉంది ఇది నువ్వు చూసుకో లేకపోతే మీ నుంచి పలానా పని ఉంది చేసి పెట్టు అని మెసేజ్లు మ్యూచువల్ తో ఒకరి నుంచి ఒకరికి వారి నుంచి మీకు మీ నుంచి ఆయనకి వెళ్ళాయా లేదా? దేని విషయం ఎనీథింగ్ ఈ 1.5 year లో ఈ 1.5 year లో మా పంచాయత్ సెక్రటరీ గారు 76 లక్షలకి మిస్అప్రోప్రియేషన్ చేశారు. అది చేసి నా మీద వేయాలని చూశారు. దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి నేనే శ్రీధర్ని అడిగింది. నాకు కొన్ని పనులు కావాలి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి నేను టీటీడీ లెటర్ కూడా అడగలేదండి శ్రీధర్ని. ఓకే ఓకే, మీ పర్సనల్ వీడియోస్ మరి సోషల్ మీడియాలోకి ఎవరు లీక్ చేశారు, ఎలా వచ్చి? నేనే. మీరే లీక్ చేశారు. ఎందుకు మేడం? దేనికి? దేనికి అంటే వన్స్ ఇదంతా చేసి లాస్ట్ లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి. నువ్వు ఇలా చేసావరా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి. లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మాకు? ఓకే, ఇంతకు ముందే మీ హస్బెండ్ తో మీరు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం అయినాక కొత్తగా దూరం అయింది ఏం లేదు కదా, మరి ఇప్పుడు అతను ఎలా దూరం చేశారు? నేను హస్బెండ్ గురించి మాట్లాడలేదు. నేను హస్బెండ్ గురించే మాట్లాడలేదు. ఒక్క నిమిషం. నేను హస్బెండ్ గురించి మాత్రమే మాట్లాడలేదు. ఈవెన్ నా ఫ్యామిలీ నా కొడుకు కూడా ఇప్పుడు నా దగ్గర లేరు. అది ఫస్ట్ మీరు ఫస్ట్ ఓకే, అప్పుడు కూడా అదే ఫస్ట్ చెప్పాను విడాకులు కదా. ఎప్పుడైనా మీకు? సెకండ్ విడాకులు ఎప్పుడైనా మీకు? ఫస్ట్ విడాకులు ఏంటి? మీకు ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా? ఎవరితో అయినాయండి? Second నాకు husband తెలీదు. తో ఎప్పుడైనా? నాకు తెలియదు నాకు ఫస్ట్ విడాకులు అయ్యాయి అనేసి మీరు పేరు చెప్తే నేను తెలుసుకుంటాను. ఐఎమ్ రియలీ ఈగర్. ఎస్ఆర్ చెప్పండి మేడం. ఎస్ఆర్ ఆవిడ అడుగుతున్నారు కదా. అడుగుతుంది. ఎస్ఆర్ చెప్పండి అంతే. నాకు ఫస్ట్ విడాకులు కాదు, నాకు ఇప్పటిదాకా విడాకులు అవ్వలేదు. మేము తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అవ్వలేదు, లేదు. ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకునేంత వరకు మీ హస్బెండ్ మీకు కాంటాక్ట్ లోనే ఉన్నారా? లేరండి. కాంటాక్ట్ లో లేనప్పుడు మీ గురించి అవసరం లేదు కదా ఆయన పట్టించుకోవడము. మీకెందుకు కాల్ చేసి మాకు బ్యాడ్ నేమ్ తెచ్చావని చెప్పేసి అంటారు? ఎందుకు మాట్లాడారు? డివోర్స్ తీసుకోలేదు కాబట్టి అతను ఫర్దర్ గా లీడ్ చేసుకోవాలన్నా సరే అతనికి నాకు డివోర్స్ కావాలి. విభేదాలు వచ్చాయి, అది నా హస్బెండ్ కి నాది అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. మరి అది కూడా ఉంటుంది. అది పర్సనల్ అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. వాట్ ఐ గేవ్ కంప్లైంట్ కేసు పెండింగ్ ఉంది. డైవర్స్ కేసు కాబట్టి కొద్దిగా ఇదంతా కూడా శ్రీధర్ గురించి బయటకు వచ్చింది. శ్రీధర్ గురించి అడగండి. పెళ్లి కాలేదనే విషయం మీకు తెలుసు కదా మేడం? తెలుసండి. తెలిసైనా పెళ్ళైన మీరు ఒక బాబు ఉన్నప్పుడు అతనికి పెళ్లి కాలేదు తెలిసి ఎలా దగ్గర అయ్యారు? నేను దగ్గర అవ్వలేదండి. నేను ఇంటెన్షనల్లీ అసలు చిన్న దగ్గర పిల్ల కాదు అవ్వలేదు. మేడం, నేను చిన్న పిల్లని కాదు, కాకపోతే ఆడపిల్లనే. ఆడపిల్లలేదు కదా, మీకంటూ కూడా 25 years ఉన్నాయి కదా. చెప్పండి ఎంత అడగండి. ఉన్నాయి మేడం? చెప్పండి మీరు అడగండి. వాటెవర్ అనుకోండి. కానీ మీరు మోసపోయారు, అతను మాయ మాటలకు బెదిరించారని చెప్తే మీరు బెదిరితే భయపెడితే భయపడే వాళ్ళైతే కాదు. నేను ఏది నిరూపించాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ఎవిడెన్స్ కావాలి. బ్లంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇలా చేశాడు అనేసి అంటే ఇప్పుడు కూడా కూటమి ఉంది. అప్పుడు ఎలా వస్తుందండి? ఇదంతా జరగకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? జరగడం కోసం వెయిట్ చేశారా? అంటే మీరు పెళ్లి పెళ్లి చేసుకుంటే వినండి, పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అతను చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. దాని తర్వాత నేను కోర్టుకి అప్రోచ్ అవ్వాలన్నా సరే, వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వాలన్నా సరే, డూ ఐ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్? అవునా కాదా? మీరు ఆయన ఫ్యామిలీ తోని మాట్లాడారన్నారు, అందరికి తెలుసని మాట్లాడారన్నారు. మరి అప్పుడు మొదటి నుంచి టచ్ లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి మీ కొడుకు అంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి మీరు వాళ్ళతో నేను వాళ్ళతోనే చెప్పానండి. మరి ఆ తర్వాత మీరు నేను వాళ్ళతోనే చెప్తే వాళ్ళు నన్ను ఆపారు. నేను మాట్లాడతాను, నేను మాట్లాడతాను శ్రీధర్, నేను మాట్లాడతాం అనేసి అనేవాళ్ళు. కనీసం మినిమం అతను ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావురా అనేసి అతను ఫోన్ కూడా తీసుకొని చెక్ చేయలేదు. చెక్ చేసి ఉంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. మాట్లాడుతున్నా అవునే ఇంత మెంట ఓకే. మీతో పెళ్లికి వాళ్ళ మదర్ అవునా? సరే